గురుగారు, దుర్వ్యసనం అనేది ఇహంలోనే కాదు పరంలో కూడా అనర్థదాయకం అని అంటారు. దీన్ని ఏ రకంగా విశ్లేషించుకోవాలి? దుర్వ్యసనము, వ్యసనము అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే విశిష్టమైన ఆసక్తి. అంటే మామూలుగా అలవాటు ఉంటే పర్వాలా, విశిష్టమైన ఆసక్తి ఉందనుకోండి. అంటే ఉదాహరణకు చరవాణి, మన సెల్ ఫోన్, దీన్ని ఎప్పుడన్నా చూసుకుంటే పర్వాలేదు. నిమిషానికి లేకపోతే 5 నిమిషాలకు ఒకసారి ఆ చరవాణిని చూస్తున్నాం అనుకోండి, దాన్ని వ్యసనము అంటారు. అంటే ఆసక్తి వేరు, విశిష్టమైన ఆసక్తి వేరు. అంటే బాగా దాని మీద ఆసక్తి. దుర్వ్యసనము, ఈ ఆసక్తి బాగా మితిమీరిపోయి అది చూసుకోకపోతే ఏదో కోల్పోయినట్టుగా మనం భావిస్తున్నాం. అంటే ఆ ఆసక్తికి మనం ఏమైపోతున్నాం అనమాట, దానికి మనం బానిసలం అయిపోతున్నాం. మనకి బానిసలుగా ఉండవలసినటువంటి దానికి మనం ఏదైతే వస్తువు ఉన్నదో, ఏదైతే అలవాటు ఉన్నదో దానికి మనం బానిసలం అవుతున్నాం. అప్పుడు దాన్ని దుర్వ్యసనము అంటారు. వ్యసనము, దుర్వ్యసనము. వ్యసనాల్లో మళ్ళీ సద్వ్యసనము ఉంటుంది. సద్వ్యసనము అంటే భగవంతుడి గురించి ధ్యానం చేయటం. ఈ లోకంలో అంతకు మించి ఇంకొక గొప్ప వ్యసనం లేదు. ఎప్పుడూ భగవంతుడి యొక్క కథలు వినటం. ఎందుకంటే ఈ సంసార విషవృక్షానికి 2 అమృత ఫలాలు అన్నారు. 2 అమృత ఫలాలు. అమృత ఫలాలు అంటే ఏంటి? సావు లేకుండా అమృతత్వాన్ని ప్రసాదించే పండ్లు 2 ఉన్నాయట. కావ్యామృత రసాస్వాదనం, మంచి చక్కటి కావ్యాలు వినటం. 2 సజ్జన సాంగత్యం, మంచి వాళ్ళతోటి స్నేహం చేయి. ఆ వ్యసనాలు అలవాటు చేసుకో. మంచి మంచి భావాలు, ఏ శివపురాణమో, ఏ దత్త చరిత్రో, ఇంకోటి ఇవనే కాదు, నీ ఇష్టం వచ్చింది నువ్వన్నా చదువుకో, పెద్దవాళ్ళు చెప్తుంటేనా వింటూ ఉండు నీ ఖాళీ సమయాల్లో. అలాగే చక్కగా నువ్వు సజ్జన సాంగత్యం చెయ్యి. 10 పుస్తకాల పెట్టు ఒక ఉపన్యాసకుడు చెప్తుంటే వింటుంటే మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఆయన అన్ని పుస్తకాలు చదివాడు. ఆ పుస్తకాల యొక్క సారాంశం అంతా కూడా ఆయన మాటల్లో మనకు వస్తుంది. కాబట్టి అటువంటి వాళ్ళతోటి నువ్వు స్నేహం చెయ్యి. మరి ఈ దుర్వ్యసనాలతో ఉన్నటువంటి వాళ్ళు ఏమవుతారు? ఇలాంటి వాళ్ళు జీవితంలో బతికి ఉన్నప్పుడు నష్టపోతారు, ఆరోగ్యం కోల్పోతారు. ఏ కిడ్నీ ఫెయిల్యూరో ఇలాంటి వింటున్నాం కదా, ఇలాంటివి వచ్చినటువంటివి నానా రకాలు, ఇంకా చాలా బాధలు ఉన్నాయి. ఆ దుర్వ్యసనాల వల్ల శరీరం అంతా గుల్లైపోతుంది. తనకి నష్టము, తనకి బాధ, తన మీద ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు కూడా బాధ కలిగిస్తున్నారు. ఇహలోకంలోనే కాదు, మన పురాణ గ్రంథాలు హెచ్చరిస్తున్నాయి. దుర్వ్యసనాలు ఉన్నటువంటి వాడు చనిపోయిన తర్వాత కూడా నానా రకాల బాధలు పడతట. అంతగా హెచ్చరిస్తున్నాడు. ఏమిటండి బాధ? బతికున్నప్పుడు ఆ డబ్బు లేక వాడి దుర్వ్యసనం ఎలా నెరవేర్చుకోవాలో తెలియక నానా హింసలు పడతాడు. చనిపోయిన తర్వాత కూడాటమ్మా ఈ జీవి ఎవరైతే ఉన్నాడో ఆ జీవికి ఆ దుర్వ్యసన ఆసక్తి ఉంటుంది. పెద్దవాళ్ళు చెప్తే నేను చెప్తున్నాను, పురాణాల్లో ఉంది. ఆసక్తి ఉండి వాడు పరిభ్రమిస్తుంటాడు. వాడికి ఇంకో కోరిక ఉండదు. నేను ఎందుకు ఇలా ఉన్నాను అదేముండదు, అది నెరవేర్చుకోవాలి. బాగా విపరీతంగా మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డాడు, చనిపోయాడు. మళ్ళీ మాదక ద్రవ్యాల వైపు మనస్సు వెళ్తుంది. తినేందుకు నోరు లేదు, ఆస్వాదించేందుకు ముక్కు ఉండదు. వాడి శరీర భాగాలు ఏముండవు కదా. మామూలుగా శరీర అవయవాలతో ఉన్నప్పుడే అది దొరకనప్పుడు ఎంత విలవెల్లాడిపోతాడు. చనిపోయిన తర్వాత ఆకారం లేనప్పుడు ఇంకెంత విలవెల్లాడిపోతాడో ఒకసారి ఆలోచించండి. అందుకని తస్మాత్ జాగ్రత్త అంటే మేలుకో. తస్మాత్ అందువలన జాగ్రత్త, మేలుకో. జాగ్రత్త అనే పదానికి సంస్కృతంలో మేలుకో. ఇప్పటికైనా సరే దుర్వ్యసనం అనేది ఉంటే నువ్వు బతికున్నప్పుడు నీకు బాధ పెడుతుంది, చనిపోయిన తర్వాత కూడా ఆ బాధని బతికున్నప్పుడన్నా కనీసం పక్కవాడు ఎవడైనా ఏ సెంటర్కో ఇలాంటివి ఉన్నాయి వాటిని తీసుకెళ్ళి నేను బాగు చేయించాలని చూస్తారు. కానీ చనిపోయిన తర్వాత ఎవడుంటాడు నీ పక్కన? అంతగా విపరీతమైన బాధను అనుభవిస్తావు. అందుకే ఇప్పటి నుంచే మాన్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి అని మన పురాణాలు హెచ్చరిస్తున్నాయి.